స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. అందరము కూడా ప్రభుని స్తుతించుకొనొచ్చు, ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవమా నీకే స్తోత్రం. అందరూ కూడా కొద్ది నిమిషాల్లో యొక్క ఆరాధన నుంచి దేవుని మాట్లాడడానికి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. సేవకులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట అందరికీ వందనాలు. వేదికను అలంకరించిన సేవకులకు, అందున్నటువంటి పెద్దలందరికీ కూడా మీకంటే వయసులో చిన్నవాడిని, చక్కటి అనుభవం కలిగిన సేవకులుగా మీరందరూ ఉన్నారు. మీ అందరి ఎదుట నిలిచి ఈ రీతిగా దేవుని మాటలు తెలియచేయడానికి ప్రభు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు. హల్లెలూయా. సేవకులకి వాక్యం తెలియని విషయం కాదు. ఎందుకంటే అనేక చోట్ల అనేక సందర్భాల్లో చాలా యుక్తమైన సంగతులు సంఘానికి కావచ్చు, మీతోటి సేవకులకు కావచ్చు, విలువైన విషయాలు మీరందరూ చక్కగా తెలియజేయగలిగిన మంచి జ్ఞానము అనుభవం కలిగిన సేవకులు మీరు. మీ ఎదుట ప్రభు నాకు కొద్దిపాటి సమయాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి సమయంలో కొన్ని మాటలు మీతో తెలియజేస్తాను. కొద్ది సమయంలోనే నేను కొన్ని మాటలను తెలియజేస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా. అయితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అందులో నేను ఒక మాటను మీకు తెలియజేస్తాను. దేవుడు కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలుగా, సువార్తికులుగా, ఉపదేశకులుగాను, ఇంకొందరిని కాపరులుగా ఒక సంఘానికి దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘానికి ఇక్కడ నిలిచిన దేవుని సేవకులను కాపరులుగా దేవుడు నియమించి అందరినీ వారి వారి యొక్క ప్రాంతములలో వారి పరిచర్యలలో దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే బలపరుస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎన్నికలో దేవుడు పిలిచాడు. మిమ్మల్ని పిలిచినట్లుగా నన్ను పిలవలేదు, నన్ను పిలిచినట్లుగా ఇక్కడ ఉన్న వేరొకరిని దేవుడు పిలవలేదు. ఎందుకంటే ప్రతి వారి పిలుపులో కూడా దేవుని యొక్క ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నిజమైన దేవుని సేవకుడు పిలుపులో ఉన్న ప్రత్యేకతను ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడు అంటారు కదా, ఎల్లప్పుడూ కూడా మన పిలుపును మనం ఏం చేసుకోవాలంటే స్థిరపరచుకోవాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ సేవకు పిలిచాడో, ఏ ఆలోచనతో ఏ ప్రాంతంలో మనల్ని నిలవబెట్టాడో ఆ ఉద్దేశము మన ద్వారా దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘ పరిచర్య ద్వారా నెరవేర్చబడుతుందా లేదా అనేటటువంటి విషయాల్లో మనం కూడా జాగ్రత్త కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి కాపరులుగా ఉండాలి. అయితే ఈ చదవబడినటువంటి అంశముల నుంచి దేవుడు మీకు ఇచ్చినటువంటి మందకు, దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిచర్యకు, దేవుడు మీకు ఇచ్చినటువంటి కుటుంబాలకు మీరే నాయకుడిగా, మీరే కాపరిగా, మీరే వారిని ఎల్లవేళలా సంరక్షించేటటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా పరిచర్యను మీరు నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిచర్యను నడిపిస్తున్నటువంటి
మన యొక్క సంఘాలలో ఇంకా అనేకమైనటువంటి ఆత్మల చేత నింపబడాలి, ఇంకా సమృద్ధి కలిగినటువంటి బలమైన పని జరగాలంటే కొన్ని మాటలు వాక్యముల నుంచి మీకు కొన్ని మాటలు తెలియజేస్తాను. చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఎరుగుదువని ఆయనతో చెప్పెను. అదందరికీ తెలిసిన మాటే. ఇంచుమించు ఈ మాట ప్రభు సీమోను పేతురుతో ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు. ఇది వరకు ఆయన కూడా ముమ్మారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలియదని భయము చేత అక్కడ ఉన్నటువంటి పరిపాలన అధికారులు ఎక్కడైతే తను బంధించి తీసుకెళ్తారనే భయము చేత అతడు యేసు ప్రభుల వారు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన ఒక గొప్ప అబద్ధికుడు. అయితే దేవుడు అతన్ని బలపరిచాడు, మరలా ఆయన కృప చేత పట్టుకుని తీసుకువచ్చాడు. అయితే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు ముమ్మారులు, అయ్యో నువ్వు నిజంగా సీమోను కుమారుడైన పేతురు, నా గొర్రెలను దేవుడు నాకు ఇచ్చినటువంటి మందను మేపటానికి ముమ్మారులు అతన్ని ఏం చేశాడు? పరీక్షించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొద్దిసార్లు వ్యసన పడ్డాడు. ఆయన ఎందుకు మరలా ఇలా అడుగుతున్నాడు, మరలా ఎందుకు అలా అడుగుతున్నాడు అని చెప్పి ఆ తరువాత దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే నా మందను, నా గొర్రెలను కాయమని చెప్పాడు. నిజంగా గొర్రెల కాపరి యొక్క పని తన మందను ఏం చేస్తాడు? చక్కగా పచ్చిక కలిగినటువంటి ప్రదేశాల్లోనికి తీసుకువెళ్తాడు. అక్కడ మందకు కావలసిన ఆహారాన్ని ఆ మంద ఎక్కడైతే ఆహారం తిని పుష్టిగా భోంచేసి చక్కగా బలిసి తన యజమానుని రాబోయే దినాలు అది ఏం చేయగలుగుతుంది? సంతోష పెట్టగలుగుతుంది. ఒకవేళ ఆ కాపరి తన మందను ఎండిపోయినటువంటి స్థలాల్లోని కానీ నీరు లేని స్థలాల్లో కానీ ఆ మందను తీసుకెళ్తే ఆ మంద జీవోత్సవం లేనటువంటి మందవలే ఉంటుంది. దేవుడు కూడా ఇక్కడ నిలిచిన నన్నైనా మిమ్మల్నైనా దేవుడు మనం నమ్మి అయ్యో మనం ఎచ్చటి వారమైనా ఎప్పటి వారమైనా నిన్ను అలాగే మిమ్ములను నన్ను నమ్మి దేవుడు ఒక పరిచర్ని ఇచ్చాడు. దేవుడు ఒక సంఘ పరిచర్య క్రమాన్ని ఇచ్చాడు. ఈ మందను ఎల్లప్పుడూ కూడా మనం ఏడ్చేవారిగా ఉండాలి, కాయువారిగా ఉండాలి. ఎందుకంటే మంద స్థితిని కాపరి ఏం చేయాలంట? ఎప్పుడు గమనించాలి. మంద ఎలా ఉన్నది, ఆ మందలో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెలు ఏం చేస్తున్నాయి, ఎలా పెరుగుతున్నాయి, అయ్యో వాటి యొక్క స్థితి మొత్తము కూడా ఏం చేయాలంటే కాపరి ఎల్లప్పుడూ కూడా గమనించాలి. వాటిని ఎల్లప్పుడూ కూడా ఏం చేయవాడిగా ఉండాలి? కాయవాడిగా ఉండాలి. ఎందుకంటే మందను కాపరి పట్టించుకోకపోతే ఆ మంద స్థితి ఏమవుతుందంటే అవి ఎక్కడికైనా తప్పిపోవటానికైనా అవి సరైన ఆహారం తినకపోవటానికైనా కారణం అవుతుంది. ఈరోజు నేటి కాలపు యొక్క సంఘాల్లో అనేక మంది అయ్యో సంఘాలను విడిచి వేరొక చోటుకు వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే మన మంద విషయంలో సరైనటువంటి కాపుదల లేక. చాలా మంది అయ్యో నేను ఇంత చక్కగా వారి కొరకు ప్రయాసపడ్డాను, వారికి అయ్యో ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయాసపడ్డానని మనం అనుకుంటాం. కానీ ఈ మంద ఈ లోకంలో రకరకాలైనటువంటి రుచులు, రకరకాలైనటువంటి ఆకర్షణలు, రకరకాలైన ఆర్భాటాలు, రకరకాలైన హంగులు కలిగినటువంటి ప్రపంచాన్ని కూడా నేటి సంఘం చూడాలని అనేక మంది చూస్తా ఉన్నారు. అలాంటి అనుభవాల మధ్య సార్వత్రిక సంఘాలు వెళుతున్నప్పుడు ఒక కాపరిగా, ఒక కాయువానిగా నీ మంద ఎక్కడైనా లోకం వైపు, నీ మంద ఎక్కడైనా వ్యర్థమైన దాని వైపు వెళ్ళిపోతుందేమోనని అయ్యో సంఘంలో నీకు ఇవ్వబడిన ప్రతి కుటుంబం విషయంలో కూడా వారిని ఎప్పుడూ కూడా నీ కాపుదలలో ఉంచుకోవాలి. హల్లెలూయా. కాపరి కనుసైగల్లో గొర్రెల మంది ఎలా ఉంటుందో సేవకుని కనుసైగల దగ్గరలో వారు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో సేవకునికి సంఘమును గుర్చినటువంటి ఒక చక్కటైన అవగాహన ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆదివారం
మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళారంటే మళ్ళా ఆదివారమే సేవకుని కొద్దిమందికి సేవకుడికి ఎవరు గుర్తు వస్తారు? విశ్వాసులు గుర్తు వస్తారు. మళ్ళా తర్వాత ఎందుకంటే మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, మనం ఎప్పుడైతే పట్టించుకోమో, వారిలో కూడా ఆ నిర్లక్ష్యానికి తగిన ఫలితాలు మనము చూడవలసిన పరిస్థితి. ఎందుకంటే అయ్యో సేవకుడు, అయ్యో సంఘము, అయ్యో మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనే ఒక ఆలోచనలోనికి వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు సరైన అభిషేకం లేని వారు, అయ్యో కొద్దిగా బైబిల్ ట్రైనింగ్ తెలిస్తేనే ఆ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలియగానే ఈరోజు చాలా మంది నేనే పాస్టర్ గారు అని చెప్పి అక్కడే ఏం పెడుతున్నారు? సంఘాలు పెడుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో మేము చూస్తా ఉన్నాం. ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో నేను పరీక్షలు చేస్తా ఉన్నాను. ఇంచుమించు 22-21 సంవత్సరాలు నా సేవా పరిచయ అనుభవం ఉంది. మదనపల్లి రాజశేఖర్ గారు, వీరనాయక్ గారి దగ్గర 2003లో నేను పరిచయకి వెళ్ళాను. అప్పటి నుంచి దేవుని పనిలోనే, దేవుని పరిచయంలోనే కొనసాగబడుతూ ఉన్నాం. ఈ చాలా మంది ఈ పరిచయలు నూతనంగా ఆలోచనలు బట్టో, తలపును బట్టో రకరకాలైన వ్యత్యాసాలు కలిగిన పరిచర్య వస్తున్నప్పుడు నేటి కాలపు సంఘ పరిచర్య కాపుదల కాసే ప్రతి కాపరి కూడా తన మందని ఏం చేసుకోవాలంటారు? కాయువారిగా ఉండాలి. రెండవదిగా ఇంకొక మాట, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 27వ వచనం నుంచి 28వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదువుకున్నాం. దేవుడు తన స్వరత్వమిచ్చిన సంఘమును సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో, పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో, ఆ యావత్తు మందను గురించి మీ మటుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత దూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా చూడండి. దేవుడు మనకిచ్చి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మిమ్మల్ని ఏ అధ్యక్షతలో దేవుడు వచ్చాడో మీ మటుకును, అలాగే దేవుడు మీకు ఇచ్చిన సంఘ విషయంలో ఏం కలిగి ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో క్రూరమైనటువంటి తోడేలు స్వభావం కలిగిన వారు ఉన్నారు. వారు ఎవరిని కనికరించరు? మందను కనికరించరు. కనికరించకుండా వారి విషయంలో ఎలా ఉంటారంటే చాలా క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి నేను మంద విషయంలో ఏ రీతిగా కన్నీళ్లు విడుచుచు ఏ విధంగా ఉన్నానో మీరు కూడా జ్ఞాపకం చేసుకుని మీ మంద విషయంలో దేవుడు మీకు ఇచ్చిన అప్పగించిన పరిచయ విషయంలో క్రూరమైన తోడేలు వంటి మనస్తత్వం మనతోనే ఉంటారు. మన వెనక నుంచే అనేక మందిని తీసుకుని వెళ్ళిపోయేవారు ఉంటారు. ఎందుకంటే మేము పట్టణంలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. చాలా పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజు సేవకులంగా దేవుడు మనకి ఇచ్చిన ఈ పరిచర్య యావత్తు మీ మట్టుకు, అలాగే దేవుడు మీకు ఇచ్చిన ఆ సంఘము మట్టుకు యావత్తు కూడా మీరు ఏమై ఉండాలంట? జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నమ్మి దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యను ఎవరి చేతిలో అప్పగించుకోవడానికి మీరు ఈ పరిచర్య కొరకు రాలేదు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుని కొరకు మీ సర్వాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాక ఈ దేవుడు మీకు ఇచ్చిన సంఘాన్ని క్రూరమైనటువంటి తోడేళ్ళు మనస్తత్వం కలిగిన వారికి మీరు అప్పగించడానికి ఇష్టపడతారు? ఎవరైనా? మీరు కష్టపడి సంపాదించింది వేరే వాళ్ళు తీసుకుని ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజు మా పట్టణంలో జరుగుతున్నది 100% నిజమైనటువంటిది. చాలా మంది సేవకులు కన్నీటితో కట్టిన సంఘాలు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి.
ఈరోజు పెద్ద పెద్ద సంఘాల్లో ఎట్లా తీసుకెళ్ళిపోయారంటే మేము సభలు పెడుతున్నాం, మీకు బస్సులు పెడతాం రండి అని చెప్పి ఆ బస్సుకి 5,000 ఆ పాస్టర్లకి ఇచ్చి జనాన్ని ఎక్కడ తీసుకెళ్లేవాళ్ళు, మీటింగ్లో తీసుకెళ్ళి ఆ మీటింగ్ వెళ్ళిన ప్రతి బస్సు ఆయన వచ్చిన వారందరూ ఒక రూమ్లో పెట్టి వాళ్ళతో స్పెషల్ మీటింగ్ పెట్టేవారు. హల్లెలూయా. ఆ మీటింగ్ అయిపోయేలోపు వీళ్ళతో స్పెషల్ మీటింగ్ ఏంటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ సంఘ గాబరి ఏంటి, మీ పరిచయం ఏంటని వారి స్థితిగతులన్నీ తెలుసుకుని, వారి లోటుపాట్లన్నీ తెలుసుకుని, వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వారందరి విషయంలో ఏంటి, ఇక మీదట మీరు అంత దూరం సరిగా లేని పరిస్థితి కదా, మా దగ్గర రండి, ఇక్కడ మీకు ఎన్ని సదుపాయాలు ఇస్తాం, ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అనేకమైన సంఘాలు పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు చెబుతున్నానంటే వారు మనమైన దేవుని సంఘంలో మనకు వచ్చిన బిడ్డలని అయ్యో దశమ భాగాల గురించి చెప్తే ఎక్కడ నొచ్చుకుంటారని మనం ఆగిపోతాం. వాళ్ళు అట్లా ఉంటారు. కంపల్సరీ స్పాన్సర్ ప్రతి ఇయర్ 10,000 కంపల్సరీ, ప్రతి నెల దశమ భాగం ఇచ్చారో లేదని ఫోన్లు కూడా వస్తాయి. ఎందుకు చెబుతున్నానంటే అలాంటి మనస్తత్వం కలిగి వారికి కూడా ప్రజలు ఒబే అవుతున్నారు. వారి మీదే వారికి ఏముంటుంది, మనస్సు ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు ఉన్నప్పుడు మనం జాగ్రత్త కలిగి అయ్యో రాత్రి పగలు ఆయన కన్నీరు కాచి ఎలా పరిచయను కాపాడుకున్నాడో మనము కూడా దేవుడు మనల్ని అధ్యక్షులమని, ఈ పరిచయను చేయదగిన వారమని దేవుడు ప్రతి సేవకునికి ఇచ్చిన పరిచయ విషయంలో మనం కూడా ఏం కలిగి ఉండాలంటే ఆ జాగ్రత్త కలిగి పరిచర్య చేయవారముగా ఉండుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికును పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చూడండి, ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి చక్కగా రాస్తూ అంటున్నాడు, వాక్యము ప్రకటించమంటున్నాడు. ఎప్పుడు ప్రకటించమంటున్నాడు? ఒక రోజు 2 రోజులు, ఆదివారం, శుక్రవారం లేదా శనివారం తప్ప మనం ప్రకటించకుండా మౌనంగా ఉండక మన సమయము అసమయమందున కూడా మనం ఏం చేయాలంట, వాక్యాన్ని ప్రకటించాలి. ఒకరున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా దేవుడు నీకు ఇచ్చిన సంఘములో ఏదో ఒక ప్రార్థన కూడికను ఏర్పరచుకుంటూ, లేదంటే పలానా ప్రాంతంలో కూడా ఏదో ఒక సమయమందున మీరు మానక ఏం ప్రకటించాలంట, వాక్యమును ప్రకటించాలి. అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి సంఘమును ఎల్లప్పుడూ కూడా మీరు ఏం చేయాలంట, గద్దించాలి, ఖండించాలి, వారి తప్పులు సరిదిద్దుతూ మనం ఏం చేయాలంట, పరిచయం చేయాలి. ఎందుకంటే ఈరోజు నేటి కాలపు పరిచర్యలో గద్దింపు కంటే ఎక్కువ వారిని పొగడాలి. అంతే కదా, వారిని ఎంత పొగిడితే అంత కాలం వస్తుంది, ఎంత పొగిడితే అంత ప్రతిఫలం అన్నట్లుగా నేటి కాలపు సేవలు మార్చబడ్డాయి. ఒకవేళ ఏదైనా వారి తప్పిదాన్ని, వారి లోపాన్ని ఎత్తి చూపించామంటే వచ్చే వారము ఆదివారం వాళ్ళు ఏం చేయరు, కనబడరు. ఇప్పుడు పాస్టర్ గారికి ఒక మదన ఏంటి, వాళ్ళు రాకపోతున్నారు ఏంటని మళ్ళీ వెళ్ళాలి. అక్కడ వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఏం చేసుకోవాలి, వాళ్ళ మీద సోపు రాసి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి మళ్ళీ ఎక్కడికి తెచ్చుకోవాలి. రోజు ఒకప్పటిలాగా హితబోధను హెచ్చరికకు
మానవుడు ఏమవ్వట్లేదు, ఓర్చుకోవట్లా. ఎప్పుడు తన పొగిడి తనను గనపరిచి గొప్ప చేసే బోధల వైపే తిరుగుతున్నారు. నిజంగా ఆ హిత బోధ, అయ్యో సత్య సంబంధమైన బోధ వైపు జనులు లేరు. అలా అని చెప్పి మనము అసత్యాన్ని బోధించామా, వారిని ఎక్కడికి తీసుకెళ్తాము? అగ్ని ఆరదు, పురుగు చావదు. అలా అని చెప్పి అయ్యో చెప్పాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి పరిస్థితులు. అలాంటప్పుడు వారిని గద్దిస్తూనే, వారిని ప్రేమిస్తూనే, వారిని దండిస్తూనే వారిని సరి చేసేవారమై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే జనులు కల్పన కథలు కల్పించుకుని లేని వాటిని ఉన్న వాటిగా, అయ్యో నిజంగా జరగని వాటిని జరిగినట్లుగా కల్పించి, అయ్యో కాకమ్మ కథలు చెప్పి, అక్కడ సామెతలు చెప్పి, అక్కడ కథలు చెప్పి, అయ్యో పొట్టకూటి కొరకు వచ్చి కొద్దిమంది లోకంలో ఉన్నారు. అలాంటి వ్యర్థమైన బోధల వైపు, వ్యర్థమైనటువంటి వ్యక్తులకు అయ్యో సరైనట్టుగా సంఘాన్ని అప్పగించకపోతే అలాంటి వారు వచ్చి వారిని చేదిక్కించుకుని వ్యర్థమైన దాని వైపు, నరకం వైపు వారిని నడిపిస్తారు. కాబట్టి ಎಲ್ಲ విషయములో, ప్రతి విషయములో వారి కొరకు ప్రయాసపడుతూ, వారిని గద్దిస్తూ, ఎక్కడైనా వారిలో చేదైన వేరు అనేది నాటబడి వారు లోకం వైపు వెళ్ళిపోతారేమోనని వారి విషయములో, అన్ని విషయములో కూడా మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి, మితంగా ఉండాలి, శ్రమపడాలి. స్వార్థకునిగా సంపూర్ణంగా దేవుడు నీకు అప్పగించిన పనిలో ఏం చేయాలంట? పరిచర్య చేయాలి. ఒక ఆదివారమే కాదు కానీ ప్రతి విషయంలో మనం సంపూర్ణముగా దేవుని పనిని జరిగించు వారమై ఉందుము గాక. అలాగే ఇంకొక 2 మాటలు మీకు తెలియజేస్తాను. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుతున్నాం. మొదటి దశలో కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకడొకడు ఆదరించి ఒకడొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపరుచు ప్రభునందు మీ పైవారై ఉండి మీకు బుద్ధి చొప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడును సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చొప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును కీడులకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ వేరైన దానిని అనుసరించి నడుచుకోండి. చూడండి, ఇక్కడ ప్రారంభం నుంచే ఒకరికొకడు ఏం కలుగు చేసుకోవాలంట? క్షేమాభివృద్ధి. ఈరోజు సేవా పరిచయలో సేవా పరిచయ పోటీతత్వం అయిపోయింది. ఒకప్పుడు పరిచర్య అంటేనే ఆహ్లాదకరమైన మంచి వాతావరణం ఉండేది. ఈ నేటి కాలం యొక్క పరిచయలు ఎట్లా అయిపోయిందంటే ఒకరి మీద ఒకరు పోటీ. అంటే పక్క పక్కనే దగ్గరే సంఘాలు ఏమైపోయాయి? పెరిగిపోయాయి. అయ్యో, ఆ పెరిగిపోయినటువంటి పోటీ తత్వంలో అతని గురించి ఇతను, ఇతని గురించి అతను ఏం చెప్పుకోవడం ప్రారంభిస్తున్నారు? అతడు ఇలాంటి వాడు, అతను ఇలాంటి వాడు అని ఒకరిని గురించి ఒకరు మంచి మాటలు కాకుండా హానికరమైన, కీడుకరమైన మాటలు నేటి కాలపు యొక్క సేవా పరిచయంలో ప్రారంభమయ్యాయి. దేవుడు అంటున్నాడు, మేలులైన ప్రతి వారు కూడా ఏం చేయాలంటే ఒకరి క్షేమాభివృద్ధి ఒకరు కోరుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన సేవా పరిచయంలో మీరున్న ప్రాంతంలో మీ తోటి సేవకులు ఉన్నప్పుడు దేవుడు వారి జ్ఞానము, వారి కృప కొలది వారికి పరిచయం ఇచ్చాడు. ఒకవేళ సేవలో పోటీ ఉన్నా కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు ఏం చేయాలంట? కోరుకునే వారై ఉండాలి. అదే కాకుండా ఒకరిని ఒకరు ఎలా ఎంచుకోవాలి? గనులుగా ఎంచుకోవాలి. ఎప్పుడు కూడా మనకంటే సరిగా లేని సేవకుడిని అయ్యో చులకనగా, అయ్యో మనకున్న స్థాయిని చూసి ఇంకొక వ్యక్తిని తక్కువగా ఎంచుకోకూడదు. దేవుడు కూడా తనను తాను తగ్గించుకున్న వాడిని ఏం చేస్తాడు? హెచ్చించేవాడిగా ఉన్నాడు. ఆయనే దేవుడై ఉండి అయ్యో పశువుల పాకలో ఆయన తను తాను ఎలా రిక్తునిగా చేసుకున్నాడో నేటి కాలపు సేవకులు లోకానికి మాదిరి అవ్వాలి అంటే తనను తాను తగ్గించుకోవాలి. తన తోటి వారిని కూడా ఎలా ఎంచుకోవాలి? గనులుగా ఎంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ సేవా పరిచయంలో ఎదురవుతున్న అనుభవాలు ఎప్పుడు ఎలా ఉన్నాయంటే ఒకరి క్షేమాన్ని ఒకరు కోరట్ల, ఒకరి కీడు ఒకరు
చేసుకుంటున్నారు. ఒకరిని గురించి ఇంకొకరు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటున్నారు. ఆ సేవకుని సాక్ష్యం లేదని, ఆయన ఏ సేవకుని సాక్ష్యం లేదని ఈ బోధల మధ్య నేటి కాలపు యొక్క విశ్వాసులు ఏ సంఘాన్ని నేర్చుకోవాలనేటువంటి చాయిస్లోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. నిజమేనండి, ఈ రోజు కాలంలో జరుగుతున్నవి. ఒకరిని ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నప్పుడు ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఈయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎవరు వద్దు, మనకు అక్కడ పెద్దగా ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం, వీళ్ళతో వెళ్తే మాకు ఈ బాధ ఎందుకని అలా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ పోటీతత్వం ఎంత ఉన్నా కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకోవాలి, ఒకరిని ఒకరు గనులుగా ఎంచుకోవాలి. అలాగే సంఘములో కూడా వ్యతిరేకంగా నడిచే వారికి బుద్ధి చెబుతూ, అయ్యో కష్టంలో ఆపదలో ఉన్న వారికి ఓతమిస్తూ, ఎల్లప్పుడూ కూడా సేవకునికి ఉన్న గుణం ఏంటంటే వీలైనంత వరకు అందరికి మనం ఏం చేయవారిగా ఉండాలి? మేలు చేయాలి. హల్లెలూయా. మనకి కీడు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ మనం వారికి ఏం చేయాలి? ఎందుకంటే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మన స్థితిగతులు, మన ఆర్థిక పరిస్థితులు, మన ఆరోగ్యం, మన స్థితిగతులు వారికి సరిగా తెలియవు. అయ్యో ఫాస్టర్ గారికి ఏదో వచ్చేస్తున్నాయి అనుకుంటారు. అక్కడ ఏవో కట్టలు రావు. ఒక్కొక్కసారి మంచిగా తినగలుగుతాం, ఇంకొకసారి ఏం చేయలేము. ఒక్కొక్కసారి చికెన్ తెచ్చుకోగలుగుతారు, ఇంకొకసారి పచ్చడి వేసుకుని, ఒక్కొక్కసారి ఆర్భాటంగా కొత్త వస్త్రాలు ధరిస్తారు, ఇంకొకసారి కొనటానికి కూడా ఏముండదు. అయ్యో ఒకవేళ లోకంలో చాలా మంది పరిస్థితి అయ్యో కంటికి అయ్యో ఘనంగా ఉండొచ్చు. ఒకవేళ అందరూ ఇచ్చేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు అనుకుంటారు, కానీ నిజంగా సేవకుని విషయం అర్థం చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అయ్యో వారేంటి, వారికి బాగానే ఉంటుంది, అయ్యో జనాలు తిరుగుతారు కదా, వస్తుంది అనుకుంటారు. కానీ దేవుని బిడలంగా అయ్యో లోకంలో సంఘమైన అనుకోవచ్చు, ఎదుటి వారైనా మనం అనుకోవచ్చు, కానీ మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో దేవునికి ఒక్కడికే తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎప్పుడూ నిన్ను లోకానికి అప్పగించడానికి, అయ్యో అగాధ పాత్రలోనికి పడవేయడానికి నేను పిలుచుకోలే, కానీ ప్రతి వారికి ఒక సమయము కలదు. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. నీ సమయం వస్తుంది, అయ్యో నీ కాలం రాబోతుంది, ఆ కాలమున నీ ఎదుట ఎవ్వరు నిలబడలేరు. ఎందుకంటే శత్రువు అనే సాతానుడు నీ స్థితిని చూసి, నీ సంఘ స్థితిని చూసి, అయ్యో నీకు ఎదురవుతున్న అనుభవాలను చూసి ఇక ఈ సేవకుడు పడిపోయాడు, అయ్యో సేవ ఆగిపోయేది అనుకునే వారి ఆలోచనలను ఒక రోజు తారుమారు చేయనుగాక. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు ఇతరులకు, సంఘానికి అయ్యో మేలు చేయవాడిగా ఉంటే ఒక రోజు దేవుడు నిన్నే ఏ కన్నులైతే నిన్ను దూషించుకుని తక్కువ చేశాయో ఆ కన్నులు దేవుని మహిమను చూచునుగాక. అంతగా హెచ్చించగలిగిన సమర్థత కలిగిన దేవుడు. ఎందుకంటే అయ్యో నీ ఎదుటకు వచ్చి నీ ద్వారా ప్రార్థించుకుంటున్న వారే అంత ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదానికి పాత్రుడు అయిన నీవు దేన స్థితిలో ఉంటే దేవునికి ఇష్టమైనది నీ ద్వారా ఎన్నో చేస్తున్నాడు, నిన్ను హెచ్చించలేడా? ఎందుకంటే దేవుడు అయ్యో శ్రమల్లో నిన్ను నలుపుతున్నాడు. ఈ అనుభవాల్లో నువ్వు కట్టబడితే ఒకరోజు నిన్ను ఎవ్వరూ కదిలించలేరు. హల్లెలూయా. ఎందుకంటే ఆ నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటారు. ఆ కట్టడాన్ని ఏం చేయలేనట్లుగా ఒకరోజు నిన్ను సేవలో బలంగా పాతుకుపోయేలాగా దేవుడు చేయను గాక. ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని నీకే దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. చివరికి ఇంకొక మాట నేను తెలియజేస్తాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయము 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనసుతోను నీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయిడి మీకు అప్పగింపబడిన వారిపై ఇక్కడ చూడండి, దేవుడు శ్రావకులకి ఇచ్చే హెచ్చరికలలో ఆదరణ కలిగిన మాటల్లో కూడా చెబుతూ ఏమంటారంటే దేవునికి ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్ష. అంటే ఆ దుర్లాభాపేక్ష అంటే ఈ లోకంలో చాలా మంది దేవుని దగ్గర, దేవుని ఇచ్చినటువంటి సంఘం దగ్గర ఏదో ఆశించి మనం ఏం చేయకూడదు,
సేవ చేయకూడదు. దేవుడు నీకైనా నాకైనా దేవుడు నమ్మించినటువంటి ఈ సేవలో ఆయన ఏదో ఇస్తే, ఆయన ఏదో చేస్తే చేయాలనేటటువంటిది కాదు. దేవుడు మనకిచ్చినటువంటి పనిలో నమ్మకత్వంగా చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది ఈరోజు ధనాపేక్ష కలిగిన సేవకులు లోకంలో ఉన్నారు. ఇంకా ఈయుడి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? అయ్యో ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి ప్రజలను బలవంత పెట్టేవారు ఉన్నారు. వారి మంద స్థితిని ఏం చేయరు, చూడరు. ఆ మంద కుటుంబంలో ఆ దేవుడిచ్చిన సంఘం వారు ఆర్థికంగా ఉన్నారా, వారి కుటుంబ పరిస్థితి ఏంటి, వారి పోషణ ఏంటి, వారి విధానం ఏంటి తెలియకుండా ఇస్తారా చస్తారా అన్నట్లుగా కొంతమంది ఏం చేస్తారు, పరిచయం చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన మా ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సంఘానికి వచ్చే విశ్వాసులకి ఇప్పట్లో 1000 రూపాయల నోట్లు లేవు, అప్పట్లో 1000 రూపాయల నోటు చూపించి, మన దేవుడి పేదవాడు, మీరు 10, 20 కాదు, ఏ నోటు వేయాలి, 1000 రూపాయలు 500 నోటు వేయాలి. అలాగే ఇస్తేనే రండి అన్నట్లుగా అలా చేయాలి. పలానా కూటానికి వస్తే ఎంత ఇవ్వాలి, పలానా ప్రార్థన పెడితే ఎంత ఇవ్వాలి, ఫలానా మీరు బాప్తీసం తీసుకుంటే ఇంత, అంటే రకరకాలైనటువంటి దానికి ఇంత రేటు కట్టేశారు. వెళ్ళకపోతే అయ్యగారు ఎవరు, ఒకవేళ ఆ విశ్వాసం ఇంట్లో ఆయనకి తగినట్లుగా మంచి ఫ్యాన్ లేకపోతే కూర్చోడు, అలా వెళ్ళి ప్రార్థన చేస్తాడు, పటాపట బయట వెళ్ళిపోతాడు. ఇట్లాంటి వారు చాలా మంది ఉన్నారు. ఎందుకు చెబుతున్నానంటే దేవుడు మనకి ఇచ్చిన పనిలో మన మందస్థితిని కూడా మనం ఏం చేయాలి, చూడాలి. వారు ఆర్థికంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా లేదని చూసి, ఎప్పుడు ధనమును గురించిన బోధ కంటే ఎప్పుడు ధనాపేక్ష, ఏదో ధనాపేక్ష వల్ల కలిగే చేటు కీడు మనందరికీ తెలియదేం కాదు, ఆ బోధ కంటే మరి ఎక్కువగా వారిని మందము చక్కగా అయ్యో సమృద్ధిగా అయ్యో కావలసిన పోషణ ఇవ్వగలిగితే ఆ మంద మనకు చక్కటి ఆహారాన్ని ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సంఘం విషయంలో మన పై విచారకర్త దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఒక సంఘాన్ని పరిచయంలో అయ్యో కాపుదలలో ఇచ్చిన ఈ పరిచయ విషయంలో నీవు నేను ఎంత నమ్మకంగా పనిచేస్తున్నామో, అయ్యో ఎంత నమ్మకంగా ఈ పనిని కొనసాగిస్తున్నామని దేవుడు చూసినప్పుడు ఆ నమ్మకమైన పనిలో అయ్యో దేవుడిచ్చిన సంఘం మీద నేను ప్రభువుని, నేనే రాజుని, వారందరూ నా కాళ్ళ దగ్గర ఉండాలనే అధికారంతో కాక నేను వారిలో తోటి పరిచారకుడిని, నమ్మకమైన పనివాడిని కొనసాగించబడితే మెట్టుకు ఒక ఘనమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుదురుగాక. ఎందుకంటే మనం దేవుడు కాపరులుగా నియమించి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపుదల ఇచ్చాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతంలో నిలబెట్టారు. మనం ఎప్పుడు తక్కువ వారం కాదు. హల్లెలూయా. లోకానికి తక్కువ, మనుషులకు తక్కువ. నా దేవుని దృష్టిలో మీరందరూ రారాజులే. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం. ఈ సమూహము బలంగా నిలబడితే దేవుని రాజ్యం బలంగా కట్టబడునుగాక. ఎందుకంటే మన పరిస్థితులు మనం బలహీనం చేస్తే మనం ఇంకా బలహీనలు అవుతాం. ఈరోజు చాలా మంది సేవ పరీక్షల్లో అవి ముందుకు కొనసాగబడటానికి, వెళ్ళలేకపోవటానికి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని మనం వెనకడికి వేస్తే దేవుని పరీక్షలు ఏ స్థితిగతులు, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నిన్ను నమ్మించిన ఆ పనిలో నమ్మకంగా కన్నీరు గారుస్తూ అయ్యో సమయం అనక అసమయం అనక దేవుడు నీకు ఇచ్చిన ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించు, దేవుని మాటలు చెప్పు. ఒక రోజు నీ మందిరమును దేవుని తేజోమహిమతో అనేక మందితో నింపును గాక. పొదుపులేని సమృద్ధి కలిగిన బలమైన పరిచర్లుగా దేవుడు చేయుగాక. నీతి దీవెన మీ అందరికీ దేవుడు దయచేయాలని మీతోటి దాసుని చిన్నవాడిని ప్రేమతో కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాగరుడా, అయా తండ్రి, నమ్మదగిన అయా కన్నులైన నీ దాసులు పెట్టి కొన్ని మాటలు ప్రకటించడానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. అయా మీ సేవకులందరినీ కూడా మీరు బలపరుస్తారు. నిజమైన ఆయన వారి ప్రాంతాల్లో ఎన్నో శ్రమలు వస్తున్నారు. చూసే కంటికి ఏదో ఘనంగా కనబడుతున్నాం కానీ మా బలహీనతలు, మా పరిస్థితులు అయ్యా తండ్రి లోకానికి తెలియదు. అయ్యా నిశ్చయముగా మమ్మల్ని చూస్తున్నాం దేవుడు. ఒక రోజు ప్రతి వారిని నీవు కనికరింపగా మానవు.
ఆ స్థితి అయా ప్రతి సేవకుని పరిచయంలో త్వరగా వచ్చును గాక. సమృద్ధితో వారు నింపబడుదురు గాక. వారు అడుగు పెట్టిన స్థలం వారి అగును గాక. వారు నిలిచినటువంటి ప్రతి చోట అద్భుతములు చేయబడును గాక. వారి పరిగెత్తుచున్న ప్రతి స్థలములో వారి ద్వారా ఘనమైన కార్యములు చేయదువు గాక. వారిని బలముగా నీ కొరకు వాడుకుందువు గాక. వారు ప్రభువా అయా ఘనమైన యాజక సమూహముగా నిలుచుదురు గాక. ఆ రీతిగా ప్రతి వారిని బలపరిచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్తున్నాం. అదే విధంగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు అన్నగారు